హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయ్ న్యూస్ ఛానల్. సో ఈ వీడియోలో చాలామంది అంటే ఇప్పుడు కొత్త స్టూడెంట్స్కి కొత్త డౌట్స్ అనేటివి వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఫోన్ చేసేసి సార్ ఈ సర్టిఫికేట్ చెల్లుతుందని అడుగుతారు కొంతమంది. సో ఇది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని మీరు వెబ్సైట్లో కొడితే ఫస్ట్ అన్ని వివరాలు వస్తాయి. రెండవది, దీనికి 10th క్లాస్ రాయడానికి ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు, ఓకేనా. కానీ అడ్మిషన్ చేసుకోవాలంటే మినిమం ఏజ్ 14.5 years ఉండాలి ఒకటి. రెండవది, అట్లీస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అడ్మిషన్ చేసుకోవడానికి. ఆధార్ కార్డ్ నంబర్ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఫోటో ఉండాలి. ఈ 3 ఉంటే ఎస్ఎస్సికి ఏమేమి కావాలి మళ్ళీ చెప్తానండి. ఎస్ఎస్సికి ఒకటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదా రికార్డ్ షీట్ అంటే మీరు చదువుకున్నటువంటి టీసీ, లేదా 6th to 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఫెయిల్ టీసీ ఏది ఉన్నా కూడా మీరు అడ్మిషన్ చేసుకోగలుగుతారు. దాంతోపాటు ఆధార్ కార్డ్ కంపల్సరీ, ఆధార్ కార్డ్తో పాటు మీ ఫోటో కంపల్సరీ. ఇవి తీసుకున్న తర్వాత ఇవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అడ్మిషన్ చేసుకోవాలి ఒకటి. ఈ సర్టిఫికేట్స్తో మీరు పాస్ అయిన తర్వాత ఎటువంటి గవర్నమెంట్ జాబ్కైనా అప్లై చేయొచ్చు. మీ పాస్పోర్ట్లో ECNRE అని పడుతుంది కదా, అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, లేదా ఓపెన్ ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అయితే ఈ సర్టిఫికేట్ పెట్టి మీరు ప్రమోషన్ పొందవచ్చును. ఇది ఎస్ఎస్సికి సంబంధించింది. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఏంటంటే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేద్దామనుకుంటే మీకు కావాల్సింది ఎస్ఎస్సి మెమో, అది నాకు జిరాక్స్ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు. సేమ్ ఆధార్ కార్డ్ తర్వాత ఫోటో తర్వాత సిగ్నేచర్ స్కాన్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాల్సినటువంటి గ్రూపులు ఉంటాయి. సిఈసి, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసి, ఎంబైపీసీ, అలాగే సిఈసిలో అడ్వాన్స్డ్ అదర్స్. మీకు ఏమైనా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే కాంబినేషన్స్ ఉంటాయి. మాస్ కమ్యూనికేషన్ అని చెప్పేసి, జాగ్రఫీ అని చెప్పేసి, అకౌంట్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్ సబ్జెక్ట్స్ ఉంటాయి. చూస్ చేసుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్తోని మీరు రెగ్యులర్ డిగ్రీ జాయిన్ కావచ్చు, ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్తో సంబంధించి ఏ గవర్నమెంట్ జాబ్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ జాబ్స్ రాసుకోవచ్చు. తర్వాత ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎగ్జామ్ పాస్ అయితే ఇది మీరు సబ్మిట్ చేసుకొని ప్రమోషన్ పొందవచ్చును. సో ఇది సేమ్ అన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి అప్లికేషన్స్ తీసుకోవచ్చు. ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ అప్లికేషన్ అయిన తర్వాత మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ నుంచి అప్లై చేసుకున్నారో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ నెంబర్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఆ స్టడీ సెంటర్ వాళ్ళు మీకు టెక్స్ట్ బుక్స్ అనేది, స్టడీ మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎగ్జామ్ షెడ్యూల్స్ వస్తాయి, క్లాసెస్ షెడ్యూల్స్ వస్తాయి, సండే క్లాసులు జరుగుతాయి. ఆ క్లాసులు విని మీరు పాస్ కావాలి. అండ్ ఈసారి నేను మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, డిజిటల్ బోర్డ్లో డిజిటల్ కంటెంట్తోని ఓపెన్ స్కూల్ క్లాసెస్ చెప్పబోతున్నాను. అవి నెక్స్ట్ వీక్ నుంచి డిజిటల్ కంటెంట్ ద్వారా ఈసారి నేను క్లాసెస్ చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది స్టూడెంట్స్ నా వీడియోస్ చూసి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. ఈ సంవత్సరం కూడా వేలాదిగా ఎగ్జామ్స్ రాయండి, రాసి ఆగిపోయినటువంటి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ సదా మీ సేవలో. అందరు కూడా పాస్ అయిన స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు ఎగ్జామ్స్, అందరు కూడా పిల్లలకి పాస్ చేయడానికి ఇన్స్టిట్యూట్స్ పెడతా ఉంటారు. కానీ నేను మాత్రము ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి, ఎస్ఎస్సి ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ద్వారా మీ ఆగిపోయిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి మీ భవిష్యత్తుకు ఒక మంచి దారిని చూపే ప్రయత్నంలో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది ఎగ్జామ్స్ రాసి ముందుకెళ్తున్నారు.
పాస్ అవుతున్నారు, ప్రమోషన్లు పొందుతున్నారు, కానిస్టేబుల్లో అవుతున్నారు, డిగ్రీ జాయిన్ అవుతున్నారు, మంచి మంచి ఫీల్డ్లలో రాణిస్తున్నారు. కాబట్టి అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను, అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు అడ్మిషన్ నా ఇన్స్టిట్యూట్లో కావాలనుకుంటే మాత్రం సెయింట్ జాన్స్ హై స్కూల్ వాజులకు రండి, లేదా మీ డాక్యుమెంట్స్ నాకు వాట్సాప్ చేయండి. 7801075589 నంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను వాట్సాప్ ద్వారా అడ్మిషన్స్ చేస్తాను. అండ్ దయచేసి అందరికి ఒకటే రిక్వెస్ట్, నాకు మీరు టైమింగ్ అంటే ఫోన్ చేయాల్సిన టైమింగ్ ఏంటంటే